హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎస్ఎస్సి 2021 కి సంబంధించినటువంటి రివిజన్ కోసం అని మన స్లిప్ టెస్ట్ యొక్క సొల్యూషన్స్ డిస్కస్ చేస్తాం. ఈ వీడియోలో మనం స్లిప్ టెస్ట్ నెంబర్ 9 అంటే కోఆర్డినేట్ జామెట్రీకి రిలేటెడ్ గా ఉన్నటువంటి స్లిప్ టెస్ట్ నెంబర్ 9 చూద్దాం. మీకు స్లిప్ టెస్ట్ నెంబర్ 10 కూడా కోఆర్డినేట్ జామెట్రీ పైనే ఉంటుంది. అంటే మీరు కోఆర్డినేట్ జామెట్రీని ఎక్కువ శ్రద్ధ పెట్టి చదవాల్సి ఉంటుంది. రైట్, నౌ హ్యావ్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ పేపర్ వన్స్. హియర్ యూ హ్యావ్ 3 1 మార్క్ క్వశ్చన్స్, రెండు యాక్చువల్ గా మల్టిపుల్ చాయిస్, ఒకటి క్వశ్చన్, అట్లాగే దెన్ యూ హ్యావ్ 3 questions each for 2 marks. Then in the next one you have 4 mark questions rendu unnai, and in the last one as usual 9th question మనకి 8 marks ఉంది. ఈ 8 marks question లో కూడా మీకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మీకు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా 8 marks questions కి ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి అట్లాగే మీకు ప్రాక్టీస్ కోసం అని చెప్పి ఈ స్లిప్ టెస్ట్ లో కూడా 8 marks questions ఇంటర్నల్ చాయిస్ ఇవ్వడం జరుగుతుంది. Okay, let us look at the solutions for each of these problems. Please subscribe to my channel for more videos on class 10 mathematics. Here comes your question number 1. Which of the following points lies in the second quadrant? Q2 లో ఏ పాయింట్ ఉంటుందో మనం చెప్పాలి. When we draw the x-axis and y-axis, actually we have 4 quadrants. We already know this. We call this as Q1, Q2, Q3 and Q4. Actually ఇక్కడ number lines కాబట్టి ఇవి ఇక్కడ x positive, here y is positive. So this is x negative and this is x negative. అంటే ఇప్పుడు ఏ క్వాడ్రంట్ లో మనం పాయింట్ ఉందని చెప్పదలుచుకున్నామో ఆ క్వాడ్రంట్ యొక్క బౌండరీస్ ని బట్టి మనం ఆ క్వాడ్రంట్ లో ఉన్నటువంటి పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ Q1 ఉందనుకోండి, దీని యొక్క బౌండరీస్ x పాజిటివ్, y పాజిటివ్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ పాజిటివ్ అండ్ పాజిటివ్. వెన్ యూ కమ్ టు Q2, x నెగటివ్ అండ్ y is positive. దట్ ఇస్ వై వి రైట్ ఇట్ యాజ్ నెగటివ్ అండ్ పాజిటివ్ మైనస్ ప్లస్. నౌ ఫర్ Q3 రెండు లైన్స్ కూడా నెగటివ్, సో దిస్ ఇస్ మైనస్ మైనస్. అండ్ వెన్ యూ కమ్ టు Q4, x positive, y negative. That is why we take it as positive and negative. సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ సెకండ్ క్వాడ్రంట్ లో ఉండాలి అంటే దాని యొక్క x కోఆర్డినేట్ నెగటివ్ అవ్వాలి, ఓన్లీ x కోఆర్డినేట్. అట్లాంటి పాయింట్ మనకి -3 4. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యాక్చువల్లీ B. Now let us move to question number 2. Find the midpoint of the line segment joining 3 0 and -1 4. So here you have 2 points. ఆ రెండు పాయింట్స్ ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలి. This is 3 0 and -1 4. అంటే రెండు ఇలా హారిజాంటల్ లైన్ మీద ఉన్నాయని కాదు, మనం ఊరికే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం అట్లా చూసుకుంటాం. As you know, we have to take the points as x1 y1 and x2 y2. Now what are the coordinates of midpoints? So the coordinates of midpoint are x1 plus x2 by 2, y1 plus y2 by 2. So అట్లా చూసినట్లయితే this is 3 plus -1 by 2 and y1 plus y2 అంటే 0 plus 4 by 2. So when you take these points, actually 3 plus of -1 అంటే 3 minus 1 2, 2 by 2. 2 by 2 is 1, 0 plus 4, 4 by 2 is 2. So ఆ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ it's actually 1, 2. Now let us move to question number 3. Distance between the point PXY from the origin. Origin నుంచి డిస్టెన్స్ కనుక్కోవడానికి యాక్చువల్లీ you have a direct formula. 0 0 నుంచి xy కి మనం డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే you can directly use the formula root over x square plus y square. డిస్టెన్స్ ఫార్ములా ఉంది కదా మనకి, root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square లో కనుక ఈ 0 0 అండ్ xy ని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు root of x square plus y square అనే ఆన్సర్ వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ యాక్చువల్లీ A. సో ఇక్కడతో మనకు 1 మార్క్ క్వశ్చన్స్ అయినాయి. లెట్ us move to 2 మార్క్ క్వశ్చన్స్. What is the distance between 0 minus 3, 0 minus 8 and justify the distance between 2 points on y-axis as modulus of y2 minus y1. యాక్చువల్గా మనం ఏం చేయాలి అంటే డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి. అట్లాగే ఈ రెండు పాయింట్స్ యొక్క x కోఆర్డినేట్స్ ఈక్వల్ అంటే అవి y-axis పైన ఉంటాయి. అప్పుడు ఆ y-axis పైన ఉన్నటువంటి రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ y2 minus y1 తో కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి డిస్టెన్స్ కనుక్కుందాం. సో దిస్ ఆర్ ద 2 పాయింట్స్ గివెన్. దిస్ ఈజ్ x1 y1, x2 and y2. Now let us write the distance formula. Distance between 2 points is given by root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Already మనకు తెలుసు డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్ యొక్క స్క్వేర్ అట్లాగే డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్స్ యొక్క స్క్వేర్ తీసుకోవాలి. సో నౌ హియర్ దిస్ యాక్చువల్లీ రూట్ ఆఫ్ x2 minus x1 0 minus 0 whole square plus y2 minus y1 minus 8 plus 3 whole square. So you have square root of
0 square minus 5 whole square. So you know that 0 square is 0, minus 5 whole square is 25, which is nothing but root over 25, which is 5 units. So మనం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేస్తే మనకు 5 వచ్చింది. ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ y2 minus y1 యూజ్ చేసినా మనకు అదే 5 వచ్చిందని చూద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ y2 minus y1, which means minus 5 minus of minus 3, that means plus 3, which is modulus of minus 5. మనకు తెలుసు మాడ్యులస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ. అబ్సల్యూట్ వాల్యూ is the distance of a number from 0. minus 5 అనేది 0 నుంచి 5 units distance లో ఉంటుంది. So it's actually 5 units. So distance between 2 points when they are on the y-axis is actually modulus of y2 minus y1 అని మనం ఇక్కడ వెరిఫై చేస్తాం, right? Now let us move to question number 5. Find the distance between the points 7, 8 and minus 2, 3. ఇది కూడా డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి చాలా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. The given points are P 7, 8 and Q minus 2, 3. So this is x1, y1 and this is x2, y2. Let us write the distance formula. So this is the distance between P and Q, root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇప్పుడు x1, y1 and x2, y2 యొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. Then you have root of x2 minus x1 minus 2 minus 7 whole square plus y2 minus y1 3 minus 8 whole square. Minus 2 and minus 7 is actually minus 9 whole square plus 3 minus 8 is minus 5 whole square. Minus 9 whole square is 81 and this is 25. 81 plus 25 is 106. So the distance between P and Q is 106 units. అట్లా మనం డిస్టెన్స్ ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. Now let us move to question number 6. Find the centroid of the triangle whose vertices are 3 minus 5, minus 7, 4 and 10 minus 2. సో ఇక్కడ మనకు ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ యొక్క 3 vertices ఇచ్చాడు. అయితే మనం ఆ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ కనుక్కోవాలి. These are 3 minus 5, minus 7, 4 and the third point is 10 minus 2. మనకు సెంట్రాయిడ్ కోఆర్డినేట్స్ తెలుసు. సెంట్రాయిడ్ is actually x1 plus x2 plus x3 by 3 and y1 plus y2 plus y3 by 3. అంటే x కోఆర్డినేట్స్ యొక్క యావరేజ్ అట్లాగే y కోఆర్డినేట్స్ యొక్క యావరేజ్. The given vertices are 3 minus 5, minus 7, 4 and 10 comma minus 2. So this is x1, y1, x2, y2 and this is x3 and y3. Now let us write the formula for centroid. Centroid is given by x1 plus x2 plus x3 by 3 and y1 plus y2 plus y3 by 3. Now let us substitute the values we have. This will give you 3 minus 7 plus 10 divided by 3 and minus 5 plus 4 minus 2 divided by 3. So if we simplify చేసామంటే మనం you have 3 minus 7 minus 4 plus 10 is actually 6 by 3. అలాగే this is minus 3 by 3. 6 by 3 is 2 and this is minus 1. Therefore the centroid is actually 2 comma minus 1. Now let us look at the question number 7, which is for 4 marks. Verify that the points 1, 5, 2, 3, minus 2, minus 1 are collinear or not. So ఇక్కడ మనకి 3 points ఇచ్చారు. ఇవి కొలీనియరా కాదా మనం చెక్ చేయాలి. మనకి ఇచ్చినటువంటి 3 points ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయా లేదా మనం చెక్ చేయాలి. ఒకవేళ కనుక 3 points ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్లయితే మన డిస్టెన్స్ ఫార్ములాను అప్లై చేసి దీన్ని ప్రూవ్ చేయొచ్చు. సో లెట్ us take the points as 1, 5, 2, 3 and minus 2, minus 1. యాక్చువల్గా కోఆర్డినేట్ ప్లేన్ మీద ఇవి క్రాస్ గా కూడా ఉండొచ్చు, రైట్? సో లెట్ us take them as A, B and C. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ A and B, then you have to find the distance between B and C and finally we have to find the distance of A and C. AB plus BC గనుక AC కి ఈక్వల్ అయితే ఈ పాయింట్స్ కొలీనియర్ అని మనం చక్కగా రాయొచ్చు, రైట్? సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఫార్ములాని 3 times అప్లై చేయాలి. ఫస్ట్ లెట్ us find the distance between A and B. So AB is as usual, let us write the formula first. Root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So AB సంబంధించినటువంటి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే you have x2 minus x1 which is 2 minus 1 whole square plus y2 minus y1 3 minus 5 whole square. So 2 minus 1 is actually 1 square
and this is minus 2 whole square. 1 square is 1, minus 2 whole square is 4. So this is actually root of 5. So A నుంచి B కి మనకి distance square root of 5 units వచ్చింది. Now let us find the distance from B to C. So BC అనే పాయింట్స్ యొక్క కోఆర్డినేట్స్ తీసుకున్నాం అనుకోండి. You have x2 minus x1 minus 2 whole square plus y2 minus y1 minus 1 minus 3 whole square, which gives us root of minus 2 is minus 4 whole square plus this also is minus 4 whole square, which is nothing but root of 16 plus 16. Actually this is 4 root 2, or else you can take it as root 32 also. Okay, so it's actually root of 32 వచ్చింది మనకి. AB ఏమో we got AB as root of 5 and BC as root of 32. Now let us find the distance between A and C, that is AC. Now for AC we have to take the points of A and C. So this is actually root of x2 minus x1 minus 2 minus 1 whole square plus y2 minus y1 minus 1 minus 5 whole square. So ఇప్పుడు దీనికి మనకి ఏమవుతుంది, it's actually minus 3 whole square plus minus 6 whole square. And then this is 9 plus 36, which is actually root of 45 units. We got AB as square root of 5, BC emo root over 32, and AC is actually root over 45. Now let us find AB plus BC, which is root 5 plus root 32. Actually ఈ root 5 plus root 32 value root 45 కి equal కాదు. That is simply I can write this is not equal to AC. Therefore, so simply I can write A, B and C are non-collinear points, right? So ఇట్లాగా మనం collinearity ని prove చేయొచ్చు. Now let us look at the question number 8. Prove that the points minus 7, minus 3, 5, 10, 15, 8 and 3, minus 5 taken in order are the vertices of a parallelogram. ఇక్కడ 4 vertices ఇచ్చాడు. మనం ఈ 4 vertices ఒక parallelogram ఫామ్ చేస్తాయని చూపించాలి. యాక్చువల్లీ డిస్టెన్స్ ఫార్ములాతో మనం 4 లెంగ్త్స్ కనుక్కొని సైడ్స్ యొక్క లెంగ్త్స్ అవి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే parallelogram అవుతుంది. అట్లాగే డయాగనల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేసినా సరే ఇది parallelogram అవుతుంది. ఓకే, లెట్ us take this as a parallelogram ABCD. Now whose coordinates are, మనం ఇప్పుడు ఏం చేయాలంటే డయాగనల్స్ యొక్క మిడ్ పాయింట్స్ కనుక్కొని అవి రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. Let us find the midpoint of the diagonal AC first. So we have A as minus 7, minus 3, C as 15 and 8. So which means this is x1, y1, x2 and y2. Now let us write the midpoint. As you know, midpoint is given by x1 plus x2 by 2 and y1 plus y2 by 2. This is minus 7 plus 15 by 2, y1 plus y2 minus 3 plus 8 by 2, which gives you 8 by 2 and 5 by 2, which is nothing but 4 and 5 by 2. Okay, so ఇది AC diagonal యొక్క midpoint. Now similarly let us find the midpoint of the diagonal BD. So actually here x1 plus x2 will be 3 plus 5 by 2, y1 plus y2 minus 5 plus 10 by 2. Okay, so 3 plus 5 is actually 8 by 2 and minus 5 plus 10 is 5 by 2. 8 by 2 is actually 4 and this is 5 by 2. Actually మనకి diagonal AC యొక్క midpoint కూడా 4 and 5 by 2 వచ్చింది. That means the midpoints of the diagonals are equal. Therefore this ABCD is a parallelogram. అదే మనం రాయాలి. సో ఇట్లా మనకి ఎప్పుడైనా సరే 4 vertices ఇచ్చి parallelogram ను ప్రూవ్ చేయమంటే మిడ్ పాయింట్ యూజ్ చేసి చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. Now let us move to question number 9, which is for 8 marks. Find the coordinates of the point which divides the line joining the points minus 1, 7, 4, minus 3 in the ratio 2:3. So ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది whose end points are minus 1, 7 and 4, minus 3. ఇప్పుడు దీన్ని 2:3 లో డివైడ్ చేసే ఒక పాయింట్ ఉంది. సపోజ్ యూ హ్యావ్ ఎ పాయింట్ P here which divides this in the ratio 2:3. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం యాక్చువల్ గా.
ఫార్ములాని డైరెక్ట్ గా అప్లై చేస్తే మనం సెక్షన్ ఫార్ములాని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ లెట్ us write the given points. So you have to take this is x1, y1 and x2, y2. Now what is the given ratio? Given ratio is 2:3. We take this as m1:m2. Now by taking the section formula we can find the coordinates of P. So this is a very well known section formula. m1x2 plus m2x1 divided by m1 plus m2, m1y2 plus m2y1 divided by m1 plus m2. ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దెన్ యూ హ్యావ్ m1x2 అంటే 2 into 4 plus m2x1 3 into -1 divided by m1 plus m2 2 plus 3. Next m1y2 2 into -3 plus m2y1 3 into 7 divided by once again 2 plus 3. Okay, now this is 2 4s are 8, 3 into -1 is -3 divided by 5 and 2 into -3 is -6 plus 3 7s are 21 divided by 5, which gives you 5 by 5 comma 15 by 5. So 5 by 5 is actually 1 and 15 by 5 is actually 3. So the coordinates of P are 1, 3. ఇట్లా మనం సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. నా ఈ క్వశ్చన్ లో ఉన్నటువంటి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ A and B are -2 -2 and 2 -4 respectively, find the coordinates of P such that AP is equal to 3/7 of AB and P lies on the line segment AB. ఇక్కడ మనకి రేషియో డైరెక్ట్ గా ఇవ్వలేదు, ఇండైరెక్ట్ గా ఇచ్చాడు. సో we are given a line segment AB where the endpoints are A -2 -2 and B is actually 2 -4. ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కడో ఒక చోట P ఉంది. ఎట్లా ఉందంటే P, సపోజ్ I have P is here, AP వాల్యూ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి వాల్యూ ఈ మొత్తం ఏబిలో 3/7 ఉంది. అంటే ఏబి మొత్తాన్ని 7 పార్ట్స్ చేస్తే ఏ నుంచి పీ కున్న డిస్టెన్స్ 3 అన్నమాట. దీని మీనింగ్ అది ఏపీ ఈస్ 3/7 ఆఫ్ ఏబి. అంటే ఏబిలో 3/7 ఉంది. అంటే ఏ నుంచి బి కున్నటువంటి మొత్తం డిస్టెన్స్ ని 7 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో ఏపీ 3 పార్ట్స్ అన్నమాట. విచ్ మీన్స్ దిస్ విల్ బి 3. దెన్ ఈ మొత్తం 4 పార్ట్స్. అంటే ఇప్పుడు పీ నుంచి బికి ఎన్ని పార్ట్స్ అయినట్టు? ఇట్స్ యాక్చువల్లీ 4. అంటే ఇండైరెక్ట్ గా మనకి రేషియో 3:4 అని ఇచ్చినట్టు లెక్క. సో ఇట్లా ఫ్రాక్షన్ కనుక ఇచ్చినట్లయితే మనం చాలా ఈజీగా ఇట్లా రేషియో క్యాలిక్యులేట్ చేసి ఇప్పుడు ఎట్లయితే సెక్షన్ ఫార్ములా యూజ్ చేసామో దాంతో P యొక్క కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ద గివెన్ పాయింట్స్ ఆర్ A -2 -2 and B 2 -4. Now what is the ratio in which P divides AB? Ratio m1:m2 is 3:4. అంతేగాని 3:7 అని తీసుకోకూడదు. A నుంచి P కి 3 పార్ట్స్ అయితే మిగిలిన 4 పార్ట్స్ ఉంటాయి, రైట్? Now let us write the section formula. So coordinates of P are given by m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇప్పుడు మన దగ్గర వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, m1x2 so 3 into 2 plus m2x1 4 into -2 divided by m1 plus m2 is 3 plus 4. Next ఇప్పుడు y coordinate m1y2 3 into -4 plus m2y1 4 into -2 divided by 3 plus 4. Now which comes to be 3 2s are 6 minus 4 2s are 8 by 7 and 3 into -4 is -12 minus 8 by 7. So which means this is actually -2 by 7 and -20 by 7. Actually గా 7 టేబుల్ -2 లో గానీ -20 లో గానీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి you can take this as the final answer. So ఇట్లాగా AP is equal to 3/7 of AB అయ్యేలాగా P కోఆర్డినేట్స్ మనకి ఏమొచ్చినాయి? -2 by 7 and -20 by 7. సో ఇట్లా మనం సెక్షన్ ఫార్ములాని యూజ్ చేసి చాలా ఈజీగా అట్లాంటి కోఆర్డినేట్స్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. So here we have come to the end of slip test number 9. Now in the next class we'll discuss slip test number 10. Thanks for watching.